ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు సీజన్ 8 నడుస్తుంది. లాస్ట్ ఫినాలే వీక్ వచ్చేసాం. ఇక కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ కన్నా కూడా బయట ఆడియన్స్ పర్ఫార్మెన్సే ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ 14 వారాల పాటు వాడు ఆడిన ఆట ఒక ఎత్తు, 15వ వారం ఆడియన్స్ వాళ్ళని గెలిపించే తరీకా ఒక ఎత్తా కదా. అయితే నిన్న 1.5 అవర్‌లో అంటే 10:30 నుంచి 12 వరకు దాదాపుగా 99% ఓటింగ్ నమోదైందంట. అంటే అసలు 'బిగ్ బాస్' రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ 1.5 అవర్‌లోనే దాదాపు అంత పర్సెంటేజ్ ఓటింగ్ ఎళ్ళింది. అంటే 1,50,00,000 పైగానే ఓట్లు అనేది వేశారు. దానిలో ఫస్ట్ నిఖిల్ వచ్చేసరి దూసుకొని వెళ్ళిపోయాడు. అయితే సెకండ్ మొన్నటి వరకు కూడా గౌతమ్ ఉన్నాడు కదా. కానీ మ్యాటర్ ఏంటంటే నిఖిల్‌కి 38% క్లీన్ స్వీప్ వచ్చేస్తే, గౌతమ్ కన్నా కూడా ప్రేరణకి చాలా అన్‌అఫీషియల్ పోల్స్‌లో 3% తేడా ఉందనమాట. అంటే ప్రేరణ నిఖిల్ తర్వాత స్థానం దూసుకొచ్చింది. అయితే ఇక్కడ నిఖిల్ విన్నర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఇప్పుడు రన్నర్ ప్రేరణ అన్న విషయం మీద చాలా పోలింగ్ నడుస్తుంది. దాదాపుగా గౌతమ్‌కి 18% ఓటింగ్ వస్తే, ప్రేరణకి ఆన్ అన్ యావరేజ్ 17% ఓటింగ్ వచ్చింది. అండ్ నబీల్‌కి వచ్చేసరికి 7-9% ఓటింగ్. అండ్ లాస్ట్ స్టేజ్‌లో లాస్ట్ ఓటింగ్ అంటే టాప్ 5లో అవినాష్ 5% ఓటింగ్. యాక్చువల్లీ అవినాష్‌కి కూడా ఓటింగ్ పెరిగింది. 3% నుంచి 5%కి వెళ్ళిందనమాట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా అన్‌అఫీషియల్ పోల్స్‌లో విన్నర్ నిఖిల్, రన్నర్ ప్రేరణ అని కూడా చాలామంది అనుకుంటున్నారనమాట. అంటే గౌతమ్ కన్నా కూడా ప్రేరణ పర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్ నుంచి సూపర్బ్‌గా ఉండడం. అంటే తను ఏ గేమ్ ఆడినా కూడా పర్ఫెక్ట్‌గా ఆడటం, సంచాలక్‌గా పర్ఫెక్ట్‌గా చేయటం, నాగార్జున అనవసరంగా తనని టార్గెట్ చేయడం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా అద్భుతమైన ఓటింగ్స్ అయితే ప్రేరణకి పడుతున్నాయి. మరి ఒకవేళ ఇది గనక నిజమైతే మాత్రం ఇంకా చాలా బావుంటుంది.